స్టాంప్ డ్యూటీ లేని పత్రం పార్టీ హక్కును నిర్ణయించలేదు. ఢిల్లీ హైకోర్టు ఆస్తి బదిలీకి చెల్లుబాటు అయ్యే సాధనాలుగా స్టాంప్ చట్టం ప్రకారం పత్రాలు తప్పనిసరిగా స్టాంప్ చేయబడాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అవసరమైన స్టాంప్ డ్యూటీ లేకుండా అవి చెల్లవు మరియు ఏ పార్టీ హక్కులు లేదా ప్రయోజనాలను స్థాపించలేవు, కోర్టు జోడించింది. ఆ సందర్భంలో జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం, కాబట్టి పత్రాన్ని ప్రతివాదులు అంగీకరించినప్పటికీ ఆస్తి బదిలీ పత్రంగా పనిచేయడానికి ఇది ఒక సాధనంగా పరిగణించబడుతుంది. స్టాంప్ చట్టం ప్రకారం ఈ పత్రాలపై అవసరమైన స్టాంప్ డ్యూటీని జోడించే వరకు అవి చెల్లుబాటు కానివి మరియు ఏ పక్షమైన హక్కు, శీర్షిక మరియు ఆసక్తిని క్లెయిమ్ చేసే సాధనంగా ఉండకూడదు. ప్రతివాదినం 3 నిర్దిష్ట పనితీరు మరియు శాశ్వత ఇంజెక్షన్ కోసం దావాలో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లోని సెక్షన్ 33 కింద దరఖాస్తును దాఖలు చేశారు. వాది ఏప్రిల్ 23, 2009 తేదీన విక్రయించడానికి ఒప్పందం, అక్టోబర్ 8, 2022 నాటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) మరియు నవంబర్ 18, 2010 నాటి ఒప్పందాలను సమర్పించారు. ప్రతివాది తగినంతగా స్టాంప్ చేయబడలేదని లేదా స్టాంప్ చేయలేదని వాదించారు. వాది ద్వారా స్టాంప్ డ్యూటీని నిర్ణయించడం మరియు చెల్లించడం కోసం ఈ పత్రాలను స్టాంప్ కలెక్టర్కు పంపాలని ప్రతివాది అభ్యర్థించారు మరియు ఫిర్యాదికి వారి బాధ్యతలను నెరవేర్చడానికి ఆర్థిక సామర్థ్యం లేదని, అందువల్ల దావాను కొట్టివేయాలని వాదించారు. పత్రాలు కేవలం అమ్మే ఒప్పందాలు మాత్రమేనని, కన్వేయన్స్ డీడ్లు కాదని, అందువల్ల సేల్ డీడ్లను అమలు చేసే వరకు నిర్బంధ రిజిస్ట్రేషన్ లేదా స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదని వాది దరఖాస్తును వ్యతిరేకించారు. ప్రతివాది తరపు న్యాయవాది వాదిస్తూ, డాక్యుమెంట్లు నాన్ టెస్టమెంటరీ సాధనాలుగా రూ. కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిపై హక్కులను సృష్టిస్తున్నాయి. 100 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం తప్పనిసరి రిజిస్ట్రేషన్ మరియు ఇండియన్ స్టాంప్ చట్టంలోని సెక్షన్ 23A ప్రకారం సరైన స్టాంపింగ్ అవసరం. ఈ పత్రాలు తగినంతగా స్టాంప్ చేయబడనందున అవి సాక్ష్యంగా అంగీకరించబడవు మరియు వాది యొక్క దావా కొనసాగలేదు. ప్రతివాది తరపు న్యాయవాది వారి వాదనకు మద్దతుగా అనేక చట్టపరమైన పూర్వాపరాలను ఉదహరించారు. ప్రతిగా, వాది తరపు న్యాయవాది వాదిస్తూ, ఒకసారి డాక్యుమెంట్లను సాక్ష్యంగా అంగీకరించిన తర్వాత, ఇండియన్ స్టాంప్ చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం తగినంత స్టాంపింగ్ కారణంగా వాటి ఆమోదయోగ్యతను సవాలు చేయలేమని వాదించారు. దరఖాస్తు మెరిట్ లేకుండా ఉందని, దానిని కొట్టివేయాలని ఫిర్యాది వాదించారు. రిజిస్ట్రీ ఒరిజినల్ పత్రాలను స్వాధీనం చేసుకుని స్టాంపుల కలెక్టర్కు పంపాలని హైకోర్టు ఆదేశించింది. వారు లోటు స్టాంప్ డ్యూటీ మరియు పెనాల్టీని అతికించడానికి నిర్దేశిస్తారు మరియు అలా స్టాంప్ చేసిన పత్రాలను 2 నెలల్లో తిరిగి ఇవ్వాలి. కారణం శీర్షిక ఎంఎస్ సెలబ్రేషన్ హోటల్స్ మరియు రిసార్ట్స్ పి వర్సెస్ ఎంఎస్ సర్తాజ్ హోటల్స్ అపార్ట్మెంట్స్ మరియు విలాస్ ప్రైవేట్ లిమిటెడ్.